కర్నూలు జిల్లాలో రాంకో గ్రీన్ఫీల్డ్ సిమెంట్ పరిశ్రమకు సీఎం చంద్రబాబు అమరావతి ప్రజావేదిక నుంచి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేశారు. కొలిమిగుండ్ల మండలం కలవకుట్ల గ్రామస్తులు రైతులతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటే ఒకటి చూసి ఇంకోటి వస్తుంది. ఈ విధంగా వాతావరణం పూర్తిగా మారే పరిస్థితి వస్తుంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ ప్రభుత్వం చేసే పనులు అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు అక్కడ స్థానికంగా ఉండే అడ్మినిస్ట్రేషన్ కి, ఆడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో ఎమ్మెల్యే మిగిలిన వాళ్ళకి మీరు సహకరిస్తే ఇంకా పెద్ద ఎత్తున మన నియోజకవర్గమే కాదు జిల్లా అంతా అభివృద్ధి అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఒక పక్క ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం మీరు చూస్తే ఇమ్మీడియట్ గా ఏం చేయాలో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇచ్చాం. మీరెవరూ కష్టపడినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి సుపరిపాలనకు టెక్నాలజీ ద్వారా నాంది పలికాం. గ్రామంలో మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేశాం. ఒకప్పుడు బురదలో మట్టిలో తిరిగే పరిస్థితి ఇప్పుడు సిమెంట్ రోడ్లు తిరుగుతున్నాం. అదే మరి వీధి దీపాలు ఎలాగిన పరిస్థితి నుంచి ఎల్ఈడీ వేసుకుంటున్నాం. ఇంకో పక్కన మరుగుదొడ్లు లేకుండా చాలా అవస్థపడిన పరిస్థితి నుంచి ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్లు పెట్టాం. ప్రతి ఒక్క ఇంటికి వచ్చి చెత్త కలెక్ట్ చేయడమే కాకుండా ఈ యొక్క పశువుల పేడ కూడా కలెక్ట్ చేసి కాంపోస్ట్ లో పెట్టి మళ్ళా మీ పొలాలను తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గానీ సోప్ పిట్స్ ద్వారా ఎక్కడ మురుగునీరు రోడ్డు మీద రాకుండా చేస్తున్నాం. మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేసి 2 ఏళ్లలో మంచి శుభ్రమైన నీళ్లు, క్వాలిటీ ఆఫ్ వాటర్ మీ ఇళ్లకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆదాయం పెంచే కార్యక్రమం, ఆర్థిక అసమానత తగ్గించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున 10,000 రూపాయలు అందరికీ వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం ఇచ్చిన తర్వాత మళ్లీ మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాన్ని చేస్తానే ఉంటాం. నా ఆలోచన ఒకటి, నిరంతరం పేదవాళ్ళకు అందుబాటులో ఉండాలి. అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఎవరైతే ఎప్పటికప్పుడు సమాజంలో అట్టడుగులు ఉంటారో వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి చాలా కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ విధంగా కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడే నాయకులు చూస్తున్నారు, పార్టీలు పెట్టారు, బాధ్యత రాహిత్యంగా పనిచేస్తున్నారు. మీరు ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత బాధ్యత లేదంటే ఇష్టానుసారంగా తయారై ఈ ప్రభుత్వం చేసే పనులు కట్టుకోవడం, ఎవరైతే రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆకాంక్షించకుండా మనకు అన్యాయం చేస్తామంటే వాళ్ళతో కలవడం కూడా జరుగుతున్నాయి. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మీరు పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేక హోదా రావాలి, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేరాలి. ఈ 2 నెరవేరాలంటే మనం కేంద్ర ప్రభుత్వం పెంచాలి. వాళ్ళు చేయలేదు. ఇప్పుడు తిరుగుబాటు చేసి అవిశ్వాస తీర్మానం చేసి ముందుకు పోయాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీల యొక్క సహకారాన్ని మనం తీసుకోగలిగాం. అందరూ సపోర్ట్ చేశారు. కడాన ఎవరైతే విభజనని తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు సహకరించి మేము ఆ రోజు పెట్టాం, వీళ్ళు ఇవ్వడం లేదు, మేము కూడా మీకోసం పనిచేస్తామని వాళ్ళు కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. మొన్నటి వరకు కేసీఆర్ సపోర్ట్ చేశారు. మళ్లీ నరేంద్ర మోడీ గారు వద్దన్నారు కాబట్టి, ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈయన కూడా వద్దునే పరిస్థితికి వచ్చారు. మొన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది, అక్కడ అన్యాయం జరిగింది, అప్పుడే పెట్టాం, మేము అప్పుడే ఇస్తాన్నాం, విభజన చట్టంలో హామీలు ఇచ్చాం, అవన్నీ చేయాలని చెప్పారు. కానీ ఇతను కాదు, అక్కడ ఇస్తే నాకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, మాకు అన్యాయం జరుగుతుంది మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు కొత్తగా ఇచ్చింది కాదు, విభజన చట్టంలో పెట్టిన హామీలు, విభజన చట్టాన్ని అమలు చేయడం కోసం ఆరోపించిన హామీ ప్రత్యేక హోదా. దీనికి అడ్డం పడితే నేను ఆ మాట చెప్పాను, ఇది కరెక్ట్ కాదని చెప్పాను. నిన్న తెలంగాణ ఎలక్షన్ జరిగే మీరు చూశారు, అనేక కారణాలు ఉన్నాయి, దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. అదే సమయంలో అతను ప్రత్యేక హోదా వద్దన్న వ్యక్తి గెలిచారంటే వీళ్ళు విమర్శిస్తూ ఆయన పొగుడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ప్రత్యేక హోదా ఇచ్చింది కొత్తగా ఇచ్చింది కాదు, ఆ రోజు ఇచ్చిన ప్రత్యేక హోదా. అందరం కష్టపడ్డాం, హైదరాబాద్ అభివృద్ధి చేశాం, కానీ విభజన జరిగింది, ఇది రియాలిటీ.
కేంద్రం సహకరించి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చేవారు మనకు అండగా ఉండమని అనేకసార్లు చెప్పారు. అది చేయకుండా ఇవాళ చేయడం దుర్మార్గం. దానికి కేసీఆర్ మాట్లాడడం ఆ విషయం నేను చెప్పాను. ఆయన అక్కడ మాట్లాడితే ఇక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదెక్కడ న్యాయమని నేను అడుగుతున్నా. కాబట్టి మీరు ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు నేను ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకున్నారు, మీరు అభిమానించారు, ఆదరించారు. కాబట్టి మీకు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది, ఓరకల్లో ఇండస్ట్రియల్ హబ్ వచ్చింది, అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తయినాయి, ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది, లక్షల ఇండ్లు కట్టుకుంటున్నాం, లక్షల మరుగుదొడ్లు కట్టాం. ధనిక రాష్ట్రాలు చేయలేని పని మనం చేశాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులుండే వాళ్ళు చేయలేకపోయారు. ఒక పక్క కర్ణాటక ఉంది, ఇంకో పక్క తెలంగాణ ఉంది, మనకి ఇంకో పక్క తమిళనాడు ఉంది. అక్కడ ఎక్కడా లేని అభివృద్ధి జరిగిందంటే ఇది మన స్వయం కృషి, మన కష్టార్థం. కష్టపడ్డాం, ఫలితాలు వస్తున్నాయి. కేంద్రం సహకరించలేదు, సహకరించిన కేంద్రాన్ని మాట్లాడరు, మనల్ని విమర్శిస్తారు. ఇంకో పక్క తెలంగాణ ఆ రోజు ఒప్పుకొని ఇప్పుడు ఎన్నికపోతే కేసీఆర్ వీళ్ళు ఆకాశాన్ని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్ళ ఆటలు సాగనేయకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఒక విష ప్రచారం. ఎక్కడికక్కడ ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రం బాగుపడితే నాకు మంచి పేరు వస్తుంది, సీఎంకు మంచి పేరు వస్తే ఓట్లు పడవని. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చేయలేకుండా వీళ్ళకి అనుభవం కూడా లేదు, ఇప్పుడు కూడా ఏమైనా చేయడానికి కూడా. అలాంటి వ్యక్తులు ఏ మాత్రం వచ్చినా అక్కడుండే స్థానిక నాయకుల మాటలు మీరు విన్నా నష్టపోయేది మనమే నష్టపోతాం, సమాజం నష్టపోతాం. మళ్లీ పాత రోజులు గుర్తొస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, నీళ్లు ఉండేటివి కాదు, ఆదాయం వచ్చేది కాదు, మరుగుదొడ్లు కట్టి ఏ పనులు కాలేదు. అవన్నీ అధిగమించాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం సమర్థవంతంగా పనిచేసుకునే స్థాయికి వచ్చాం. ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క సర్వీస్ సెక్టర్, ఒక పక్క వ్యవసాయాన్ని మూడు కూడా ముందు తీసుకుపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ఆలోచించి ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నాం, మీరు ఈ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అండగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ అక్కడుండే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున స్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జన్మభూమి, జై. సార్, ఇక్కడ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ స్థాపించడం ద్వారా రైతులు వాళ్ళ హర్షాన్ని వ్యక్తపరుస్తూ మీరు చూపించినట్టు ఒకరిద్దరు మాట్లాడతారు సార్. ముందుగా దామోదర్ అనే రైతు, ఈయన చదువుకున్న రైతు సార్, ఆయన మాట్లాడతారు సార్. ముందు దామోదర్ మాట్లాడతారు సార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సుమాంజలి సార్. సార్, ఇప్పుడు మన కొలిమిగుండ్ల గ్రామాన్ని, కొలిమిగుండ్ల ప్రాంతాన్ని మీరు సిమెంట్ హబ్గా మారుస్తామని సభావేదికపై నుంచి చెప్పంగానే మాలో